హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, అదేవిధంగా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, స్టూడెంట్స్కి లెసన్స్, ఈ విధంగా అనేక వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఈ ప్రయోజనాలు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు మనము ఒక భారతీయ ప్రముఖ క్రికెటర్ అయినటువంటి సురేష్ రైనా గురించి తెలుసుకుందాం. సురేష్ రైనా భారతీయ క్రికెట్ ఆటగాడు. 1986 నవంబర్ 27న ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జన్మించిన సురేష్ రైనా భారత్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2005 జూలై నుంచి భారత వన్డే జట్టులో ఉంటున్నప్పటికీ ఇప్పటి వరకు 36 వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 2006 ప్రారంభం నుంచి టెస్ట్ క్రికెట్కు అందుబాటులో ఉన్న ఇంకనూ టెస్ట్ మ్యాచ్ ఆరంగేట్రం చేయలేదు. దేశవాళీ క్రికెట్ పోటీలలో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ పోటీలలో సెంట్రల్ జోన్ జట్టు తరపున ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఎడమ చేతితో చేసే రైనా బౌలింగ్లో మంచి ఆఫ్ స్పిన్నర్. బాల్యం. రైనాది కాశ్మీరీ పండిట్ల కుటుంబం. వారి కుటుంబం కాశ్మీర్లోని రైనా వారి నుంచి 1980 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు వలస వెళ్ళింది. నాన్న త్రిలోక్ చంద్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. అమ్మ పర్వేష్ గృహిణి. వారికి 5గురు సంతానం. అందులో రైనా అందరికంటే చిన్నవాడు. 3 అన్నయ్యలు, 1 అక్క. అందరూ చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 10 ఏళ్ల వయసులో తనకు క్రికెట్ అంటే ఇష్టమని ఇంట్లో వాళ్ళకి చెబితే వాళ్ళు లక్నోలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో చేర్పించారు. 6వ తరగతి నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేంత వరకు దాదాపు 9 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. ప్రారంభ క్రీడా జీవితం. 13 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు రైనా. చిన్న వయసులోనే అండర్-16 ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. 15.5 సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపికై ఇంగ్లాండ్ పర్యటించి 2 హాఫ్ సెంచరీస్ సాధించాడు. 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరపున శ్రీలంక పర్యటించాడు. 2003లో 16 సంవత్సరాల వయసులోనే ఉత్తరప్రదేశ్ తరపున తొలిసారిగా రంజీ ట్రోఫీ అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్లో పాల్గొనడానికి పాకిస్తాన్ పర్యటించాడు. 2004లో అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్ధ సెంచరీలు సాధించాడు. 2005 ప్రారంభంలో ఛాలెంజర్ సిరీస్కు ఎంపికైనాడు. సచిన్ టెండూల్కర్ గాయపడడంతో 2005లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్లో పాల్గొన్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విశేషాలు తెలుసుకుందాం. రైనా అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమును నిరాశాజనకంగా ప్రారంభమైంది. ముత్తయ్య మురళీధరన్ చేతిలో గోల్డెన్ డకౌట్ అయ్యి టోర్నమెంట్ మొత్తం కలిపి 12.33 సగటుతో కేవలం 37 పరుగులు మాత్రమే సాధించాడు.
సౌరవ్ గంగూలీ మళ్ళీ జట్టులోకి రావడంతో అతనికి అవకాశం రాలేదు. అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ గంగూలీని తప్పించడంతో మహమ్మద్ కైఫ్కు గాయం కావడంతో భారత్ పర్యటించిన శ్రీలంకతో 5 వన్డేల సిరీస్లో స్థానం సంపాదించాడు. తుది జట్టులో ఒకసారి స్థానం పొందిన భారత్ గెలిచిన 4వ వన్డేలో 39 నాటౌట్ పరుగులు సాధించాడు. ఆ తర్వాత గంగూలీ మళ్ళీ జట్టులో చేరడం, గౌతమ్ గంభీర్ ఓపెనర్గా స్థానం పొందడంతో అతనికి అవకాశం లభించలేదు. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు ఎంపికైనను టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. ఫరీదాబాద్లో జరిగిన వన్డేలో 81 నాటౌట్ పరుగులు చేసి తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును పొందినాడు. ఆ తర్వాత మరో 2 అర్ధ సెంచరీలు సాధించడంతో బీసీసీఐ సి గ్రేడ్ కాంట్రాక్టు ప్రదానం చేసింది. రైనా ఉపయుక్తం అయిన స్పిన్నర్ కూడా ఎన్నో మ్యాచ్ల్లో దేశాన్ని తన బౌలింగ్తో గెలిపించాడు. 3 ఫార్మాట్లలో శతకాలు సాధించిన అతి కొద్ది వాళ్లలో రైనా ఒకడు. ఇక వన్డే గణాంకాలు. సురేష్ రైనా 226 వన్డేలు ఆడి 35.31 అనగా 3-1 సగటుతో 561 పరుగులు సాధించాడు. అందులో 36 అర్ధ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 116. ఫ్రెండ్స్, ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి మరికొన్ని వివరాలు చూద్దాం. ఆయన కుటుంబంలో తల్లి శ్రీమతి పర్వేష్ రైనా, తండ్రి శ్రీ త్రిలోక్ చంద్ రైనా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేశారు. 3 అన్నలు దినేష్ రైనా, నరేష్ రైనా, ముఖేష్ రైనా, అక్క రేణు రైనా ఉన్నారు. రైనా 5 తోబుట్టువులలో చిన్నవాడు. ప్రస్తుతం అతని కుటుంబం ఘజియాబాద్లోని రాజ్నగర్లో నివసిస్తుంది. భారత్ క్రికెట్ జట్టుకు చెందిన ఈ అంతర్జాతీయ క్రికెటర్ తన బాల్య స్నేహితురాలు మరియు బ్యాంకర్ అయిన ప్రియాంక చౌదరిని ఏప్రిల్ 2015లో వివాహం చేసుకున్నారు. ప్రియాంక మరియు రైనా దంపతులకు మే 14, 2016న నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో అందమైన కుమార్తె గ్రేసియా రైనా జన్మించింది. వారి కుమార్తె మొదటి పుట్టినరోజున వారిద్దరూ దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద తల్లుల సహాయానికి అంకితం చేయబడిన గ్రేసియా రైనా ఫౌండేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. రైనా 2002లో మురాద్ నగర్లోని తన స్వస్థలం నుండి లక్నోకు వెళ్ళి ప్రత్యేక ప్రభుత్వ క్రీడా కళాశాలలో చేరాడు. 18 సంవత్సరాల చిన్న వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించినందున అతనికి క్రికెట్ పట్ల మక్కువ ప్రారంభించిన చిన్నప్పటి నుంచి ఉంది. అతని అద్భుతమైన టెక్నిక్లు, షాట్లు మరియు అతని వేగవంతమైన స్కోరింగ్ సామర్థ్యం ఆయనకు భారత అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి పెట్టాయి. ఫిబ్రవరి 2003లో ఆయన ఉత్తరప్రదేశ్ తరపున అస్సాంపై రంజీ ట్రోఫీలో ఆరంగేట్రం చేశాడు. రైనా పాకిస్తాన్లో జరిగిన అండర్-19 ఆసియా ఓడిఐ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాడు. అయినప్పటికీ 2004లో సురేష్ రైనా 2004 అండర్-19 ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. అక్కడ
అతను 3 హాఫ్ సెంచరీస్ సాధించాడు. అందులో 38 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. 2004లో ఆస్ట్రేలియన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అతనికి బార్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ లభించింది. 2005లో సురేష్ శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ సురేష్ రైనా 2006లో T20 మ్యాచ్లో అరంగేట్రం చేశారు. 2010లో రైనా శ్రీలంకపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత గొప్ప బ్యాట్స్మెన్ సురేష్ రైనా భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. అంతర్జాతీయ ఒడిదుడుకులకు తర్వాత సురేష్ రైనా రంజీ ట్రోఫీలో కొన్ని బలమైన ప్రదర్శనలు మరియు ఇండియన్ T20 లీగ్లో ఆధిపత్య ఇన్నింగ్స్లతో తిరిగి పుంజుకొని సెలెక్టర్ల తలుపులను గట్టిగా లాగాడు. కానీ 2017లో భారత జట్టులో రెగ్యులర్ మ్యాచ్గా నిలవలేకపోవడంతో సురేష్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా BCCI వార్షిక రిటైనర్షిప్ నుంచి తొలగించారు. రైనా తన 159వ వన్డే ఇంటర్నేషనల్ ODIలో 4000 పరుగులు దాటిన 13వ భారతీయ బ్యాట్స్మెన్. 2011 క్రికెట్ ప్రపంచ కప్ తొలి అర్ధభాగం అంతా సురేష్ బెంచ్ మీదే ఉన్నాడు. ఎందుకంటే భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బదులుగా యూసఫ్ పఠాన్తో ఆడాడు. వెస్టిండీస్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో గాయపడిన బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానంలో రైనా ఆడినంత వరకు అది కొనసాగింది. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రైనాకు అనుకూలంగా యూసఫ్ పఠాన్ను పక్కన పెట్టి ధోని వ్యూహాత్మక మార్పు చేశాడు. విజయవంతమైన పరుగుల వేటలో యువరాజ్ సింగ్కు అధిక ఒత్తిడి ద్వారా సురేష్ మద్దతు ఇవ్వడం ద్వారా 28 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ను విజయపథంలోకి తీసుకెళ్లాడు. పాకిస్తాన్తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో అతను టెయిలెండర్లతో బ్యాటింగ్ చేసి 36 పరుగులు చేశాడు. అవి అజేయంగా నిలిచాయి మరియు భారతదేశం యొక్క చివరి స్కోరు 260 పరుగులకు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. యువరాజ్ బౌలింగ్లో యూనిస్ ఖాన్ క్యాచ్ను కూడా ఆయన అందుకున్నాడు. అంతర్జాతీయ ప్రపంచ కప్లో క్వార్టర్ ఫైనల్స్ మరియు సెమీఫైనల్స్లో సురేష్ కొన్ని కీలకమైన మ్యాచ్లు ఆడాడు. ఇది 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్పు గెలవడానికి భారత్కు ఎంతో సహాయపడింది. అప్పటి భారతదేశం కోచ్ గ్యారీ కిర్స్టన్ కూడా రైనాను ప్రశంసించారు. గౌతమ్ గంభీర్ను వన్డేలు మరియు T20లకు కెప్టెన్గా ప్రకటించారు. రైనా డిప్యూటీగా ఉన్నారు కానీ అతని తీవ్రమైన గాయం కారణంగా గౌతమ్ గంభీర్ను రైనా కెప్టెన్గా, హర్భజన్ సింగ్ డిప్యూటీగా కెప్టెన్గా తొలగించారు. భారతదేశం టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది మరియు అతని కెప్టెన్సీని మాజీ వెస్ట్ ఇండియా దిగ్గజాలు చాలా హైలైట్ చేశారు. 2014లో బంగ్లాదేశ్తో జరిగిన 2014 సిరీస్లో రైనాను మరొకసారి యువ భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రకటించారు. భారత క్రికెట్ జట్టు
లోని ఇతర ఆటగాళ్ళందరూ విశ్రాంతినిచ్చారు. సిరీస్లో 2-0తో గొప్ప విజయానికి అతను తన జట్టును నడిపించాడు. సిరీస్ అంతటా ఆయన చాలా దూకుడుగా జట్టుగా నాయకత్వం వహించడంతో తక్కువ స్కోరు ఉన్న సిరీస్లో రైనా వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్లోని 2వ వన్డేలో సురేష్ రైనా ప్రదర్శించిన కెప్టెన్సీ నైపుణ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారతదేశం 104 పరుగులు చేసిన తర్వాత ఆలౌట్ అయింది. 104 పరుగులను రక్షించుకోగలిగింది మరియు మ్యాచ్ను 54 పరుగుల తేడాతో గెలుచుకుంది. స్టువర్ట్ బిన్నీ బౌలింగ్ ప్రదర్శనతో పాటు అతని కెప్టెన్సీ ఈ మ్యాచ్లో నిర్ణయాత్మక అంశంగా మారింది. ఇక సురేష్ రైనా గారు సాధించిన అవార్డులు మరియు విజయాలు అంతర్జాతీయ వేదికలో చూద్దాం. ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి భారతీయుడు మరియు 3వ T20 సెంచరీ చేసిన బ్యాట్స్మన్. 2010 ఐసీసీ వరల్డ్ T20లో చేసినట్లుగా ప్రపంచ T20 చరిత్రలో నెంబర్ 3 స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ T20I సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మన్ సురేష్. ఆటలోని 3 ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయ ఆటగాడు అతను. ఆరంగేట్రంలోనే టెస్ట్ సెంచరీ చేసిన 12వ భారత ఆటగాడు రైనా. వన్డే, ప్రపంచ కప్ మరియు T20I రెండింటిలోనూ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ బ్యాట్స్మన్ అతను. 2020 కెరీర్లో 8,000 మరియు 6,000 పరుగులు చేసిన తొలి భారతీయుడు ఆయన. ఇక ఆయన దేశీయ అరేనా IPLలో 5,000 పరుగులు సాధించిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్ అతను. IPLలో అత్యధిక క్యాచ్లు పట్టిన బౌలర్గా అనగా 95 అతను రికార్డు సృష్టించాడు. క్రిస్ గేల్ తర్వాత అతను IPLలో 100 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో 2వ మరియు మొదటి భారతీయ ఆటగాడు. 2008-2014 మధ్య వరుసగా 7 IPL సీజన్లలో 400 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు అతను. అతను CLT20, IPL మరియు T20Iలలో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు. CLT20లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రైనా. ఛాంపియన్స్ లీగ్ T20 చరిత్రలో అతను అత్యధిక అర్ధ సెంచరీలు చేశాడు. వివాదాలు. సురేష్ రైనా ఒక బుక్కీకి దగ్గరగా ఉన్న వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పబడుతున్న ఒక మహిళతో ముడిపడి ఉందని ఒక వార్తాపత్రిక కథనం ప్రదర్శించడంతో అతను వివాదంలో చిక్కుకున్నాడు. జూలై, ఆగస్టులో భారత పర్యటన సందర్భంగా శ్రీలంకలో ఆయన కనిపించిన మహిళతో అతనికి ఉన్న సంబంధాలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవినీతి నిరోధక మరియు భద్రతా విభాగం ACSU దర్యాప్తు చేస్తుందని సండే టైమ్స్ నివేదిక పేర్కొంది. శ్రీలంక క్రికెట్ SLC భారత క్రికెట్ నియంత్రణ బోర్డు BCCIకి నివేదిక పంపిందని, కానీ దానిపై చర్య తీసుకోలేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. సురేష్ ఎటువంటి తప్పు చేసినట్లు అనుమానం లేదని ఆ పత్రిక పేర్కొంది. ఆ మహిళ బుక్ మేకర్తో సంబంధం ఉన్న వ్యక్తికి సహచరురాలు అని ఆ నివేదిక పేర్కొంది. BCCI ఆ నివేదికను వెంటనే తోసిపుచ్చింది. ఇది నిరాధారమైనది మరియు అబద్ధమని పేర్కొంది. శ్రీలంకలోని భారత జట్టు హోటల్లో ఏర్పాటు చేసిన CCTV కెమెరాల ఫుటేజ్తో పాటు
బీసీసీఐకి ఎస్ఎల్సి ఒక నివేదిక పంపిందని ఆ పత్రిక పేర్కొంది. సురేష్ దేశవాళీ పోటీలలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు శుక్ల ఆ సంఘానికి కార్యదర్శి. తాను ఎడమచేతి వాటం బ్యాట్స్మ్యాన్కి ఏజెంట్ అని రైనా ఒక మహిళతో కనిపించాడనే విషయాన్ని ఆమె ఖండించలేదు. రైనా సంతకం చేసిన కొన్ని పత్రాలను తీసుకోవడానికి ఆమె శ్రీలంకకు వచ్చిందని ఆయన అన్నారు. కొంతమంది దీనిని శ్రీనివాసన్ మరియు భారత క్రికెట్ను అప్రతిష్ట పాలు చేయడానికి జాగ్రత్తగా చేసిన కుట్రగా చూశారు. ఇంకా సురేష్ రైనా గురించి మరికొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. వన్డే అరంగేట్రంలోనే డక్, టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ. ఇటీవల కాలంలో భారతదేశం తరఫున అత్యుత్తమ వన్డే బ్యాట్స్మెన్లలో సురేష్ రైనా నిలిచారు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో అతని కెరీర్కు మంచి ఆరంభం లభించలేదు. ఎందుకంటే ఆయన శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. మరోవైపు అతను తన మొదటి బంతికి డకౌట్ అయ్యాడు. మరోవైపు అతను తన టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేశాడు. ఇది భారతదేశ దక్షిణ పొరుగు దేశాలపై కూడా జరిగింది మరియు ఇప్పటి వరకు ఆట యొక్క పొడవైన ఫార్మాట్లో అతనికి ఏకైక సెంచరీగా మిగిలిపోయింది. T20I సెంచరీ చేసిన తొలి భారతీయుడు సురేష్ రైనా. 2010లో వెస్టిండీస్లో జరిగిన వరల్డ్ 2020లో దక్షిణాఫ్రికాపై సురేష్ చేసిన 101 పరుగులు T20I క్రికెట్లో ఒక భారతీయ బ్యాట్స్మెన్ చేసిన తొలి సెంచరీ. T20 ఫార్మాట్లో సెంచరీ చేసిన మరో భారతీయ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మాత్రమే. రైనా చేసిన ఈ సెంచరీ ప్రపంచ T20లో ఒక భారతీయుడు చేసిన ఏకైక సెంచరీ కూడా. ఇక జమ్మూ కాశ్మీర్కి చెందిన ఒక సైనిక అధికారి కుమారుడైన సురేష్ రైనా. అతని తండ్రి త్రిలోక్ చంద్ రిటైర్డ్ మిలిటరీ అధికారి. అతని తండ్రి భారతదేశంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన కాశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించినందున సురేష్ రైనాకు 4 తోబుట్టువులు ఉన్నారు. సోదరులు నరేష్, దినేష్ మరియు ముఖేష్ మరియు ఒక అక్క రేణు. 2004 అండర్-19 ప్రపంచ కప్లో ఆడాడు. 2004 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఎడిషన్లో సురేష్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ భారతదేశం సెమీఫైనలిస్టులుగా ప్రకటించబడింది. రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్ మరియు అంబటి రాయుడు వంటి భవిష్యత్ భారత ఆటగాళ్లు మరియు అలస్టైర్ కుక్, ఏంజెలో మాథ్యూస్, వెర్నాన్ ఫిలాండర్ మరియు వహాబ్ రియాజ్ వంటి వారు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన కొంతమంది అంతర్జాతీయ ఆటగాళ్లు అతనితో పాటు వెళ్లారు. సిఎస్కే తరపున ఒక్క ఆట కూడా మిస్ కాలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేష్ రైనా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. తన జట్టు తరపున కేవలం 3 IPL ఆటలను మాత్రమే మిస్ అయిన సిఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ విషయంలో రైనా చేతిలో ఓడిపోయారు. ఇక ఆయన నికర విలువ అండ్ ఆదాయాలు. 2018 నాటికి సురేష్ రైనా నికర విలువలు దాదాపు $25 మిలియన్ల అంటే దాదాపు 160 కోట్ల రూపాయలు మరియు అతని వార్షిక ఆదాయం దాదాపు $1.8 మిలియన్స్ ఉంటుందని అంచనా. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు భారతీయ మేటి క్రికెట్ ఆటగాడు సురేష్ రైనా గారి జీవిత చరిత్ర తెలుసుకున్నారు. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.